నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాము, గత లాంటి ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే రసవత్తరంగా నడిచిపోయాయి. ముఖ్యంగా పల్నాడు ఏరియాకి వచ్చేసరికి 144 సెక్షన్ కూడా పెట్టేశారు. సో అందులో భాగంగా మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంలు బద్దలు కొట్టారు. సో ఇప్పుడు ఆ బద్దలు కొట్టిన కారణంగా ఈసీ కమిషన్ అయితే చర్యలు తీసుకోమని చెప్పింది పోలీసులకి. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా? సాయంత్రం 6 అరెస్ట్ చేయమని చెప్పారు. ఇంతవరకు అరెస్ట్ జరగల. సో అసలు ఏం జరగబోతుందంటారు? ఇంకా వెబ్ కెమెరాల ద్వారా, వెబ్ చెకింగ్ ద్వారా ఎవ్రీ మినిట్స్ ఎవ్రీ టైమ్ అండ్ చెకింగ్ అండ్ వెబ్ కెమెరాస్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 9 రోజులైనా మీకు ఎందుకు కనబడలేదు? ఒక ఈవీఎంలు భద్ర కొడితే ఈరోజు దాకా కేసు రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేస్తే మనిషిని ఎందుకు పట్టుకోలేదు? నేను ఇక్కడే ఉన్నాను ప్రతి టీవీల్లో కూడా చెప్పాడు ఆయన. అలాంటప్పుడు ఎందుకు పట్టుకోలేదు? హౌస్ అరెస్ట్ చేశారు మీరు, అందుకు అరెస్ట్ చేయలేదు. మరి ఇవన్నీ కూడా ఈవీఎంలు అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వెబ్ చెకింగ్లో చూస్తే చాలా ఉన్నాయి. ఇవన్నిటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుంటేనే కానీ ఇవన్నీ బయటికి రాలేదు. కనుక ఇమ్మీడియట్లీ సీరియస్ యాక్షన్ సిఎస్ జవహర్ రెడ్డి గారి వ్యవహార శైలి దీని మీద చాలా అనుమానకరం ఉంది. ఆయన మీద కానీ కింద చోట పోలీసులు, నేను పై చోట పోలీసులు, కింద ల్యాండ్ ఆర్డర్లో సిఏలు, ఎస్సీలు, డిఎస్పీలు అధికార పార్టీకి సపోర్ట్ తొత్తులుగా తయారయ్యారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఏం చెప్తారు అధికార సంఘం, పోలీసుల అధికార సంఘం ఏం చెప్తుందో చెప్పదా? ఇప్పుడేం మాట్లాడదా? మరి మీ వాళ్ళు అక్కడ ఉంటుంటే కానీ చేతులెత్తేసారా పోలీసులు? కేంద్ర బలగాలు ఉన్నాయి కదా, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకుండా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ ఎలా తప్పించుకున్నాడు? 9 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? వెబ్ కెమెరాస్ మీరు ఎందుకు చెక్ చేయట్లేదు? వెబ్ కెమెరాస్ చెక్ కొంటే ఎలక్షన్ ఎలా జరుగుతుంది? సజీవుగా జరిగిందని అనుకుంటున్నారా? లేకపోతే ఈవీఎంలు కూడా మారిపోతాయా? జగన్మోహన్ రెడ్డి గారే గెలిస్తే మాత్రం టోటల్గా సపోర్టెడ్ అండి, అందరూ కూడా సపోర్ట్ చేసినట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి కళలో కూడా గెలరు. మేము గ్రౌండ్లో మొత్తం చూసొస్తే మొత్తం టోటల్గా 16 సీట్లతో పరిమితం అవుతాడు. ఒకవేళ కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మాత్రం మొత్తం టోటల్గా సపోర్టెడ్, మొత్తం ఎంతమంది సపోర్ట్ చేశారో వాళ్ళు సపోర్ట్ చేసిన అందరూ ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గర అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. ఇది మాత్రం చెప్పగలుగుతాం. ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టించుకోవట్లేదు? కేంద్ర ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్లీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? సాయంత్రం 5 గంటలలోపు అరెస్ట్ చేయకపోతే అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ని, అక్కడున్న కింద పోలీసులు మీరు అరెస్ట్ చేయండి. పోలీసులు ఎస్పీని కాదు, ఎస్పీని చేస్తే ఏమొస్తుంది పాపం మనకి? ఒక ఎస్పీని మనం చేస్తున్నాం. ఎస్పీ కింద ఉన్న మనుషులు ఏంటి? ఎస్పీ మాట ఎవరు వింటారు? అక్కడ మీరే అన్నారు, పిన్నెల రామకృష్ణారెడ్డి ఏరియా ఆయింది, మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన కింద బతకాల్సిందే. విశాఖపట్నంలో ఎంఈవి కింద బతకాల్సిందే. విజయనగరంలో బొత్స కింద బతకాల్సిందే. ఇదేం రాజ్యం అండి? ఇది రౌడీల రాజ్యమా? కడప రాజ్యం కాదు, ఇది రౌడీల రాజ్యం. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా నేనే తీసినప్పుడు చూశారు కదా. కానీ ఆ రోజు సినిమా తీసింది టీడీపీకి యాంటీగా, కానీ టైటిల్ కరెక్ట్గా యాప్ట్ అయింది. కమ్మోల్ని మొత్తం టోటల్గా అందరినీ చెదరగొట్టి రెడ్డిల రాజ్యం, రౌడీ రాజ్యం అన్నట్టు ఉంది. అలాగుంత తయారైంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం టోటల్గా పాగా వేసేసారు. స్థలం నీది ఉంటే వాళ్ళు రాయించుకుంటారు. అమెరికాలో నువ్వు ఉంటే స్థలం రాయించుకుంటారు. మీరు అందరూ అనుకుంటున్నారు కదా, ప్రపంచం నుంచి వచ్చింది మా స్థలాలు మాకు ఉన్నాయో ఓటేసి ఆ స్థలాలు చూసుకుని వచ్చారు. అయ్యా మా స్థలం ఉందా లేదా, అయ్యా మా ఇల్లు ఉందా లేదా, ఎందుకంటే మొత్తం టోటల్గా అయ్యున్నాయో చెక్ చేసుకొచ్చారు. లేదంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారేమో అని భయం. జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ ఉందంట, ఒకరు అడిగారంట అమెరికా నుంచి వచ్చి, హూ స్టిక్కర్, ఎందుకు వేసారు ఈ స్టిక్కర్ అని అడిగాడంట. జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ బాబు అన్నారంట. నా ఇల్లు కదా, ఆయన ఎందుకు స్టిక్కర్ వేశారని అడిగారంట. అన్నీ ఆయనవే బాబు, ఇప్పుడు మొత్తం టోటల్గా స్టిక్కర్ అంతా వేసిన మొత్తం ఆయనవే. ల్యాండ్ యాక్ట్ పెట్టారు కదా, ల్యాండ్ యాక్ట్ పెట్టారు, అన్నీ ఆయనవే. స్టిక్కర్ మాత్రం ఉండాల్సింది. స్టిక్కర్ లేకపోతే మీ ఇల్లు డిస్మాంటిల్ అయిపోద్ది అన్నారంట. అదేంటి అన్నారంట, అదే యాక్ట్ బాబు ఇక్కడ అన్నారంట. అమెరికా నుంచి వచ్చిన ఆయన, సార్ నా ఇంటికి స్టిక్కర్ వేశారు, నా ఇంటికి నా ఫోటోగా తీసుకోవాలంటే లేవు బాబు, మీ తల్లిదండ్రుల ఫోటోలు మీ ఫోటోలు పీకేశారు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటే ఉండాలన్నారంట. అంటే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని అడిగారంట. ఎస్ బాబు, కానీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా తీస్తారన్నారంట. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు అమెరికా వెళ్దామా లేకపోతే 4 దాకా ఇక్కడ ఉందామా, మన ఇల్లు పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటూ కూర్చున్నారు. అయోమయంలో ఎయిర్పోర్ట్లో కూర్చున్నారంట. ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఒకళ్ళు అన్నారంట, ఏమైంది బాబు అని అడిగితే, ఏం లేదు, అమెరికా వెళ్తే నా ఇల్లు జూన్ 4 తర్వాత ఉంటుందో ఉండదో, లేకపోతే జూన్ 4 తర్వాత అమ్మేసి వెళ్దామా, ఏం చేద్దాం అర్థం కావట్లేదు, కొన్నోళ్ళు కూడా ఎవరో కనబట్టలేదు అన్నారంట.
ఏం ప్రాబ్లం లేదు బాబు, చంద్రబాబు నాయుడు గారు మీకు అభయాస్తం ఇస్తారు, ప్రశాంతంగా మీరు వెళ్ళరండి, మీ ఇల్లు మీకే ఉంటుంది, ఎక్కడికి పోదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అన్నీ కూడా 4వ తరగతి తర్వాత తీసేస్తారు. అంతా పక్క టీడీపీకి వెళ్ళి మాట్లాడుతున్నారు సార్. టీడీపీకి వెళ్ళి మాట్లాడలే, జరిగిన నష్టాని కోసం మాట్లాడుతున్నా, జరిగిన అరాచకం కోసం మాట్లాడుతున్నా, జరిగిన బాధ కోసం మాట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్న కష్టం కోసం మాట్లాడుతున్నా. ఇది నాట్ ఓన్లీ టీడీపీ, నట్టి కుమార్ టీడీపీ కోసం కాదు మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి అనుచరులు చేస్తున్న అరాచకాల కోసం మాట్లాడుతున్నా. పిన్నెల అనుచరుడా కాదా? బొత్స అనుచరుడా కాదా? మీకు ఎంఈఎస్ వచ్చిన అనుచరుడా కాదా? క్రిస్టియన్ ల్యాండ్లు దోచుకున్నారు, ఒక్కబోర్డు ల్యాండ్లు దాచుకున్నారు, దేవాలయ భవనాలు దాచుకున్నారు. ఇవన్నీ దోచుకొని 300 రూపాయల బాటిల్ 1000 రూపాయలు అమ్ముతూ మందు గడగడ దోచుకున్నారు. ఇంకా ఏముంది మా దగ్గర దాచుకోవడానికి? రాష్ట్రంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండేవాడంటే ఎడారి అయిపోయిందంట అని అంటారు కదా, ఆ పరిస్థితి మాకు వచ్చింది ఈరోజు. కనుక అది మాట్లాడుతున్నాను, టీడీపీకి సపోర్ట్గా మాట్లాడట్లే. దానికోసం ప్రజలు కసితో ఓటేసి రాత్రి 1 గంట దాకా ఉన్నారు. వాళ్ళకి చెమటలు వచ్చాయి, ఆ వాటర్ బాటిల్ లేవు, ఏమీ లేకపోయినా కూడా ఈ అమ్మ మీరు ఎందుకు అమ్మ కూర్చున్నారంటే ఒకటే అడిగారు, బాబు ఈ పాలన పోవాలా? నేను వెళ్ళాను స్వయంగా, ఈ పాలన కోసం నా ఒక్క ఓటైనా పనికొస్తుందేమో అని వచ్చామని. నా ఒక్క ఓటు విలువ నాకు తెలుసు, ఆ ఓటు విలువ, అందుకే నేను వచ్చాను, నా సొంత డబ్బులు పెట్టుకుని వచ్చాను. ట్రైన్లో 3 గంటలకు ఆగిపోయారు, ఎక్కడో మెసేజ్లు పెట్టారు ఎన్నికల కమిషన్కి మాకు అందరికీ, సార్ మేము 200 మంది 300 మంది ఉన్న విశాఖపట్నం వాళ్ళు, మీ ట్రైన్ 9 గంటలు లేటు, ప్లీజ్ మాకు ఓటు ప్రొవైడ్ చేయండి, మేము ఓటు వేయడానికే వచ్చామని అన్నారు. అంటే కసితో ఉన్నారా, ప్రేమతో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నారా? అదొక్కసారి ఆలోచించుకొని, నేను ఈరోజు ఎలక్షన్ లేవు, నేనేమి ఇప్పుడు చెప్పడానికి, ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు రేపు ఉదయం కానీ టీడీపీ వైసీపీ వచ్చిందనుకో, ఇప్పుడు నట్టి కుమార్ ఎక్కడ ఉండి ఎత్తుక్కుంటారు. కానీ అంత ధైర్యం ఎవరికి సరిపోదు. నన్ను ఎత్తుకోవాలనుకుంటే నా అడ్రస్లు ఉంటాయి, నన్ను ఎత్తుకోవాలని నేను కూడా అంతే రెడీగా ఉంటాను. అంత నేను చేతగాను కాదు, కానీ చెప్తున్నా, ఎవరు ఉన్నా గవర్నమెంట్ న్యాయం మాట్లాడుతూ అన్యాయం, పోయేది ఒక్కరోజే, ఉండేది ఒక్కరోజే. కనుక ధైర్యంగానే ఉంటాను. నేను భయపడుతూ బతకను. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భయపడను. నువ్వు ఎంత రౌడీజం చేసుకుందావు అంటే నేను పూర్ణ మార్కెట్ నుంచి వచ్చినాను, నేను అంత చేతకాను కాదు, కానీ చెప్తున్నాను, అదే చెప్తున్నా. కనుక ఇప్పుడు చాలామంది అసభ్యకరంగా తిట్టారు, కానీ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, అసభ్యకరంగా తిట్టిన వాళ్ళకి మీ ఇంట్లో చెల్లి, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి మీకున్నారా? లేరు అంటే మీరు తల్లిదండ్రులు లేకుండానే పుట్టారా? ఒక జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని మాట్లాడేటప్పుడు ఎప్పటికైనా వాళ్ళ కుటుంబం వాళ్ళదే, వాళ్ళ కుటుంబంలో మనం ఈ విధంగా మాట్లాడడం, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడాలి తప్ప కుటుంబం కోసం ఈ విధంగా మాట్లాడడం కరెక్టా కాదా అన్నది నేను ఈరోజు చెప్తున్నా. ఎలక్షన్ అయిపోయింది. భారతమ్మ ఒక్కసారి మనసులో ఆలోచించండి, మీ మరదలు ఆమె, ఒక్కసారి ఆలోచించండి. ఆమె మోసం మాట్లాడిన మాటలు పెయిడ్ ఆర్టిస్టులతో కొంతమంది మాట్లాడిచ్చారు. 5 నిమిషాల్లో లేపేస్తానంటారు పవన్ కళ్యాణ్. ఒకరైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఉంటారు. మరి నువ్వు వచ్చి మరి లేపి 5 నిమిషాలు ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాలు లేపేస్తా అంటే ఏంటిది? ఇదా ఎలక్షను? ఇదా రాజకీయం? ముసలి నక్క అని ఒకరు అడుగుతారు చంద్రబాబు, ఆయన ఏజ్ ఏంటి, ఆయన విలువ ఏంటి, ఆయన వయసు ఏంటి, నువ్వు చేస్తున్న క్యారెక్టర్ ఏంటి, నువ్వు చేస్తున్న గంటకి ఏదో ఒక చిన్న క్యారెక్టర్లు చేసుకున్నాను. ఆయన ముసలి నక్క అని అడుగుతావు, వయసుకు మర్యాద ఇవ్వు, నీ తల్లిదండ్రులకు నువ్వు అదే మర్యాద ఇస్తున్నావా? నీ తండ్రికి అదే మర్యాద ఇస్తున్నావా? నీ తల్లికి అదే మర్యాద ఇస్తున్నావా? నీ తల్లిని రోడ్డు మీద పడుకోబెట్టి, నీ తండ్రిని రోడ్డు మీద పడుకోబెట్టి కూర్చోబెట్టి తిండి పెట్టకుండా అదే మాట నువ్వు ముసలనక్క గుంటనక్క నీ తల్లిదండ్రులు తిడితే, ఆ వయసుకి ఆయన 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ వయసుకి విలువ ఇవ్వలేని దానివి నువ్వు తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వు. ఇవన్నీ కూడా మన ఇష్యూస్ బేస్డ్, అంటే ఎలక్షన్స్ కోసం మాట్లాడాలి తప్ప మనం ఈ వ్యక్తిగతంగా ఆ పెద్దవాళ్ళని మనం మాట్లాడకూడదు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని అంటాం, ఎందుకంటే ఆయన హోదా, ఆయన సీఎం గారు కాబట్టి. భారతమ్మ అంటాం, ఎందుకంటే భారతి గారు భారతమ్మ అని, ఎందుకంటే అమ్మతో సమానం కాబట్టి. మన తల్లి మనకు సంస్కారం నేర్పింది, ఎదుటివాడి తల్లి కూడా సంస్కారం నేర్పుతుంది. నేర్చుకోవాల్సిన బాధ్యత నీకు. నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత మర్యాద ఇస్తావో నీకు కూడా రేపు నీ పిల్లలు అంతే మర్యాద ఇస్తారని తెలుసుకోవాలి. ఈరోజు ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 100% ఆ రివెంజ్ అనేది ఎప్పటికప్పుడు మాత్రం మీకు వస్తుంది. కనుక రివెంజ్ అంటే నేనేం బెదిరిస్తున్నానని కాదు. రివెంజ్ అంటే మనం ఎప్పుడో వచ్చే జన్మ అంటాం, ఈ జన్మలోనే మనం అనుభవిస్తాం. కనుక ఎందుకంటే ఇంత ఆవేశంలో చెప్పాల్సి వచ్చింది. ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు నా ఆవేశం చూసి ఎవడు ఓటేయడు, నా ఆవేశం చూసి ఎవడు బూత్లోంచి ఓటు తీసేయడు. కనుక జూన్ 4వ తారీఖు నాడు నిజమైన రాష్ట్రం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జూన్ 9 ప్రమాణ స్వీకారం చేస్తారు. కన్ఫర్మ్. ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం మాకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.